నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. సైనస్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ, జలుబు వంటి అంతర్లీన అనారోగ్యాల ద్వారా తరచుగా వస్తుంటాయి. ఇవి సాధారణంగా ఒక వారం లేదా అంతకు ముందే తగ్గిపోయినప్పటికీ కొంతమందికి సైనస్ సమస్యలు చాలా రోజుల పాటు ఉంటాయి. ఇలా ఉంటే దీర్ఘకాలిక సైనసైటిస్ ఉందని అర్థం. ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం సైనస్ నిపుణుని తక్షణమే సంప్రదించడం అత్యవసరం. సైనస్ సమస్య ఉన్న వారిలో ఈ సమస్యకు మరింత దారుణంగా మార్చే సాధారణ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకొని వాటికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల సైనస్ సమస్య ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. గాలి పొడిగా మారినప్పుడు చలికాలంలో సైనస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. శీతాకాలపు చలి, పొడి పరిస్థితులు చర్మాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నాసికా రంధ్రాలు పొడిబారడానికి కూడా దారితీస్తాయి. దీనిని పరీక్షించడానికి గాలికి తేమను జోడించడం అవసరం. దీనికోసం హ్యూమిడిఫైడ్ లేదా ఆవిరి పట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇవి సైనస్లను ఎక్కువ పొడిగా, చికాకుగా మారడంలో నిరోధించడంలో సహాయపడుతుంది. చాలా మంది మూసుకుపోయిన ముక్కుల నుంచి ఉపశమనం పొందడానికి నాసల్ స్కేల్ ఉపయోగిస్తారు. ఇవి సైనస్ ఇన్ఫెక్షన్ ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. ఎక్కువ రోజులు అవగాహన లేకుండా తక్షణమే రిలీఫ్ లభిస్తుంది. ప్రతికూల ప్రభావాలు తప్పవు. ఈ స్కేల్లోని ప్రధాన రసాయనం సైనస్ ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రతరం చేయడానికి దోహదపడుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ ఒక వారం దాటితే దాన్ని తగ్గించుకోవడానికి ఈఎన్టీ నిపుణుని సంప్రదించడం చాలా ముఖ్యం. పుష్కలమైన నిద్ర మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా సైనస్ ఇన్ఫెక్షన్ లో ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా పగటిపూట విశ్రాంతి తీసుకోవడం, శక్తిని ఆదా చేయడం సైనస్ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడేటప్పుడు బాగా హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తిని తోడ్పడుతుంది. శ్లేష్మం సన్నగా సులభంగా బయటకు వెళ్లేలా చేయడంలో సహాయపడుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ సమయంలో సరైన అజీర్ణం, రద్దీని తగ్గించడానికి, మెరుగైన శ్వాసకు సులభంతరం చేయడానికి దోహదం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.